ఫ్రెండ్స్, దెయ్యాలు భూతాలు ఉన్నాయా లేదా అని డిబేట్ పక్కన పెడితే అవి కట్టిన నిర్మాణాలు మన కళ్ళ ముందు ఉంటే నమ్మబుద్ధి కాదు కదా. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ఒక సినిమా స్టోరీలా అనిపించవచ్చు, కానీ ఇది కథ కాదు, ఒక చరిత్ర. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ జిల్లా సిహోనియా గ్రామం నుండి దాదాపు 30 కిలోమీటర్లు రోడ్డు అక్కడి నుండి ముగిసిపోతుంది. మిగతా దూరం కాలినడకనే. 2 పర్వతాల మధ్యలో ఒక లోయలో ఉండే అడవిలోకి ఎవ్వరూ ఒంటరిగా వెళ్ళరు. ఆ అడవి మధ్యలో ఒంటరిగా ఆకాశాన్ని తాకేలాగా 100 అడుగుల ఎత్తులో ఒక భారీ శివాలయం నిలబడి ఉంటుంది. ఆ గుడి పేరే కాకన్మత్. ఒకవేళ వెళ్తే గైడ్ ని తప్పనిసరిగా తీసుకెళ్తారు. అది కూడా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే. ఆలయం ఒక్కటే కనిపిస్తుంది. ఎటు చూసినా గుట్టలు, చెట్లు, పక్షుల శబ్దాలు మాత్రమే వినిపిస్తాయి. మొబైల్ నెట్వర్క్ ఉండదు. ఒక బోర్డు మాత్రం కనిపిస్తుంది. అదేంటంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ ఎంటర్ ఆఫ్టర్ 6 PM స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఇది కేవలం ఒక పురాతన ఆలయం మాత్రమే కాదు, దాన్ని మనుషులు కట్టలేదు. కేవలం ఒక్క రాత్రిలో, కొన్ని చోట్ల అయితే కొన్ని రాత్రులు మాత్రమే కట్టారని చెప్తారు. దెయ్యాలు తమ శక్తులతో కట్టాయని అక్కడ ప్రజలు గట్టిగా నమ్ముతారు. ఆశ్చర్యం ఏంటంటే మనుషులు కంటపడగానే ఆ దెయ్యాలు ఆ గుడిని సగంలోనే వదిలేసి పారిపోయాట. అందుకే ఆ గుడి ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉంది. 11వ శతాబ్దంలో మొదలైన నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాలేదు. గర్భగుడి లేదు, శిఖరం లేదు, శివలింగం కూడా లేదు. కానీ ఉన్నది ఒకటే, భయం. అందుకే స్థానికులు దీన్ని భూతాల ఆలయం అంటారు. సాయంత్రం 6 అయితే చాలు, ఆలయం నుండి రాళ్లు కదిలే శబ్దం వస్తుంది. ఏడుపులు, కొనుగోడు, ఇనుప గొలుసులు లాగే శబ్దం వినిపిస్తుంది. ఒకసారి ఒక ఫోటోగ్రాఫర్ రాత్రి అంతా అక్కడ ఉన్నాడు. ఉదయానికి పిచ్చివాడయ్యాడు. ఆలయం లోపల ఒక చోట రక్తం మడుగులాగా ఉంటుంది. ఎంత తుడిచినా పోదు. సాహసికులు కూడా ఆ గుడి దరిదాపుల్లోకి వెళ్ళడానికి భయపడతారు. అసలు ఆ గుడి వెనుకున్న మిస్టరీ ఏంటి? దయ్యాలు గుడి కట్టడం ఏంటి? పదండి ఈ రోజు ఆ మిస్టరీని ఛేదిద్దాం. ఎలా కట్టారు, ఎవరు కట్టారు, ఎందుకు ఆపేశారు? 1015, 1035 మధ్య పరిపాలించిన కచపఘాట వంశరాజితను. అసలు పేరు వజ్రంకా లేదా కీర్తిపాల్ అని కొన్ని శాసనాల్లో ఉంది. గుజరాత్ సోలంకీలకు వసూలు చెల్లించే చిన్న రాజితడు. సోలంకీలు బలహీనపడ్డాక స్వతంత్రంగా రాజ్యం ప్రకటించుకున్నాడు. ఒక సామాన్య సైనికుడిగా మొదలై రాజయ్యాడు. ఆ దైవానుగ్రహానికి కృతజ్ఞతగా శివుడికి ఆలయం కట్టాలని మొక్కుబడి పెట్టుకున్నాడు. అతడు కట్టాలనుకున్న ఆలయం ఖజురహో ఆలయాల కంటే ఎత్తుగా, తంజావూరు బృహదీశ్వర ఆలయాల్లాగా గ్రాండ్ గా ఉండాలనుకున్నాడు. కానీ సమస్య ఒకటే, రాళ్లు లేవు, పర్వతాలు దూరంగా ఉన్నాయి. రాజ్యం కొత్తగా ఏర్పడింది. డబ్బు లేదు, కార్మికులు లేరు, ఆర్కిటెక్టులు అసాధ్యం అన్నారు. కానీ రాజు వినలేదు. ఇక్కడి నుంచే స్టోరీ అనేది 2 దారులుగా విడిపోయాయి. ఒకటి చరిత్ర పరంగా, మరోటి పురాణ కథ కింద. స్థానిక నమ్మకాల ప్రకారం పురాణ కథ ఈ విధంగా ఉంది. గుడి కట్టలేని స్థితిలో రాజు నిరాశలో ఉన్నాడు. ఒక రోజు ఒక సిద్ధుడు లేదా తాంత్రికుడు వచ్చాడు రాజు దగ్గరికి. నీ కోరిక తీర్చగలను, కానీ ధర భారీగా ఉంటుంది. దానికి రాజు ఏమైనా ఇస్తాను అన్నాడు. దానికి సిద్ధుడు, నీ రాజ్యం, నీ వంశం, నీ ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధమా అన్నాడు. రాజు దానికి ఒప్పుకున్నాడు. అర్ధరాత్రి శ్మశానంలో ఒక మహాయాగం జరిగింది. నల్లటి మేఘాలు కమ్మాయి, భూమి వణికింది. ఆ యాగం నుండి వందలాది భూత ప్రేత పిశాచాలు బయటపడ్డాయి. రాజు ఒప్పందం చేసుకున్నాడు. భూతాలు రాజు మాటకు ఒప్పుకున్నాయి. కానీ భూతాలు కొన్ని షరతులు పెట్టాయి. రాత్రి మాత్రమే పని చేస్తాము, ఎవ్వరూ చూడకూడదు మమ్మల్ని, ఎవరైనా చూస్తే పని ఆపేస్తామని భూతాలు చెప్పాయి. దానికి రాజు కూడా అంగీకరించాడు. ప్రతి రాత్రి 12 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు పని జరిగేది. వేల కిలోమీటర్ల దూరం నుండి భారీ రాళ్లు గాల్లో ఎగురుతూ వచ్చేవి. ఒక రాయి మీద మరొకటి ఖచ్చితంగా పేర్చబడేది. శబ్దం లేదు, కాంతి లేదు, మనుషులు లేరు. ఒక రాత్రిలో 7 నుంచి 8 అంతస్తులు పైకి ఎదిగేవి. కానీ ఒక రోజు విధి మరోలా తలిచింది. తెల్లవారుజామున, ఇంకా సూర్యుడు రాకముందే, ఒక మహిళ, కొన్ని కథల్లో ధాన్యం దంచుతున్న ఆవిడని, మరికొన్ని కథల్లో ఆ దారిని వెళ్తున్న యాత్రికుడని చెప్తున్నారు. ఆ శబ్దాలు విని అటువైపు రహస్యంగా వచ్చాడు. అక్కడ అతడు జరుగుతున్న విశేషాలను గమనించాడు. రాళ్లు గాల్లో ఎత్తున్నాయి, నీడలు కదులుతున్నాయి, కళ్ళు లేని ముఖాలు కనిపిస్తున్నాయి. భూతాలు అతన్ని చూశాయి. ఒక్కసారిగా పని ఆగిపోయింది. రాళ్లు గాల్లోనే ఆగిపోయాయి. ఒక భయంకరమైన అరుపు వినిపించింది. ఆ అరుపు ఇప్పటికీ స్థానికులు విన్నారని చెప్తారు. భూతాలు అదృశ్యమయ్యాయి. గుడి ఆగిపోయింది. రాజు దుఃఖంతో రోజుల్లోనే చనిపోయాడు. అతని కుమారుడు కూడా త్వరలోనే మరణించాడు. వంశం ముగిసిపోయింది. రాజ్యం కూలిపోయింది. ఆలయం అలాగే అస్తమస్తంగా మిగిలిపోయింది. సరే, చరిత్ర ఏమంటుంది? చరిత్రకారులు ఈ కథను పూర్తిగా తూసిపుచ్చారు. వాళ్ళ ప్రకారం ఆలయం 11వ శతాబ్దం మొదటి భాగంలో, అంటే 1015, 1035 మధ్యలో కచపఘాట రాజు వజ్రదామన్ లేదా కీర్తిరాజు కాలంలో ప్రారంభమైందని చెప్తారు. ఇది ఖజురహో శైలిలోని ఒక అతి ఉన్నత నగర శైలి ఆలయం. దాని గర్భగుడి, మండపం, శిఖరం అన్ని భవిష్యత్తులో పూర్తవలసి ఉన్నాయి. రాళ్ల మధ్య ఒక గ్రామం మట్టి కూడా లేదు. పూర్తిగా ఇంటర్లాకింగ్ సిస్టమ్. ఇది ఆ కాలపు ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పొచ్చు. నిర్మాణం ఆగిపోవడానికి కారణం రాజ్యంలో ఆర్థిక కొరత, రాజకీయ అస్థిరత లేదా రాజు మరణం కావచ్చు. అంతేకాదు ఆలయం మీద ఉన్న శాసనాలు ఉన్నాయి. 15వ శతాబ్దంలో ఒక
వ్యక్తి వచ్చి దీన్ని మళ్ళీ పునర్నిర్మించాలని ప్రయత్నం చేశాడు, కానీ అది కూడా పూర్తి కాలేదు. కానీ ఒక్క విషయం మాత్రం వాళ్ళకు అర్థం కాలేదు, ఎవరు కట్టారు ఈ దేవాలయాన్ని, ఎలా కట్టారు, రాళ్ళు ఎక్కడి నుండి వచ్చాయి, ఎలాంటి టూల్స్ వాడారు, ఎటువంటి రికార్డులు లేవు. తంజావూరు ఆలయంలో అయితే ఒక్కొక్క కార్మికుడు పేరు కూడా రాసి ఉంటే ఇక్కడ మాత్రం ఎవరి పేర్లు రాసిలేవు, పూర్తి ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికీ మొరేనా ప్రజలు ఆ గుడి వైపు చూడాలంటే భయపడతారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ గుడి అడవికి దగ్గరగా ఉండడం వల్ల రాత్రిళ్ళు వింత శబ్దాలు వస్తాయని, అసంపూర్ణ కోరికలతో వెళ్లిపోయిన ఆ దయ్యాలు అక్కడ తిరుగుతుంటాయని ఒక నమ్మకం. సాయంత్రం 6 గంటల తర్వాత అక్కడ గాలి కూడా చాలా బరువుగా నిశ్శబ్దంగా మారుతుందట. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని రక్షిత కట్టడంగా ప్రకటించిన అక్కడ రెగ్యులర్ గా పూజలు జరగవు. శివలింగం ఉంటుంది కానీ గుడిలో ఉండాల్సిన కళ సందడి ఉండదు. ఒక రకమైన ఎంప్టీనెస్ అక్కడ రాజ్యం వెళ్తుంది. సరే, నేనేమనుకుంటున్నాను, నేను భూతాలు కట్టాయని నమ్మను, కానీ ఆలయం చుట్టూరు ఉన్న రహస్యం నన్ను ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. సరే, ఇదంతా నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం లాజికల్ గా ఒక ఇన్వెస్టిగేటర్ లా ఆలోచిద్దాం. నిజంగా దెయ్యాలు గుడి కడతాయా? దీనికి చరిత్రకారులు చెప్పే మరో వర్షన్ కూడా ఉంది. ఈ గుడిని కనకమఠం అని కూడా పిలిచేవారు. బహుశా ఇందులో విలువైన సంపద ఉండేదేమో. ముస్లిం దండయాత్ర సమయంలో లేదా వేరే రాజుల దాడిలో ఈ గుడిని ధ్వంసం చేసి ఉంటారు, లేదా నిర్మాణం మధ్యలో ఆపేస్తుంటారు. సాధారణంగా ఏ పెద్ద గుడి కట్టినా అక్కడ శిలాశాసనాలు ఉంటాయి, ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారని. కానీ ఇది అసంపూర్ణంగా ఆగిపోవడం వల్ల ఎలాంటి రికార్డులు రాయలేదు. రికార్డులు లేనప్పుడు మనుషులు కథలు అల్లుతూ ఉంటారు. అలా పుట్టిందే ఈ దెయ్యాల కథ అయి ఉండొచ్చు. చెన్నైలోని డిమోట్ కాలనీ స్టోరీ మీకు గుర్తుందా? దొంగలు తమ బంగారం దాచుకోవడానికి జనం రాకుండా ఉండాలని దెయ్యాలు ఉన్నాయని పుకార్లు పుట్టించారు. ఇక్కడ కూడా వందలేళ్లుగా దొంగలు, బందిపోట్లు ఈ నిర్మానుష్య ప్రదేశాన్ని తమ స్థావరంగా మార్చుకుని ఉంటారు. వాళ్ళు చేసే శబ్దాలే స్థానికులకు దెయ్యాల అరుపుల్లా వినిపించవచ్చు. బహుశా ఆ భయమే ఆలయాన్ని రక్షిస్తుంది. ఎవరు దగ్గర రాకపోవడం వల్ల ఎవరు దాన్ని దోచుకోలేదు, ఎవరు దాన్ని నాశనం చేయలేదు. 1000 సంవత్సరాలు ఒంటరిగా నిలబడి తన రహస్యాలను తాను కాపాడుకుంటూ ఉంటుంది. కాకన్మత ఆలయం భూతాలు కట్టిన అద్భుతం కాదేమో, కానీ మనిషి కట్టిన అద్భుతం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అది ఇంకా తన కథను చెప్పలేదు. బహుశా మనలో ఎవరొక వెళ్తే చెప్తుందేమో. ప్రస్తుతం కాకన్మత్ ఎలా ఉంది? ఉదయం 10 నుండి సాయంత్రం 5:30 వరకు మాత్రమే అనుతుంటుంది. రాత్రి 6 అయితే చాలు గ్రామస్తులు తలుపులు వేసుకుంటారు. ఆలయం లోపల నుండి రాళ్లు కదిలే శబ్దాలు, ఏడుపులు, గునుగుడు వినిపిస్తాయని స్థానికులు ఇప్పటికీ భయపడతారు. అసంపూర్ణ కోరికలు ఉన్న శక్తులు ఇక్కడ ఉన్నాయని నమ్ముతారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఉన్న రెగ్యులర్ పూజలు లేవు, దీపాలు లేవు, గంటలు మోగవు. ఒక్కసారి సూర్యుడు అస్తమిస్తే అడవి మౌనంగా మారుతుంది. కానీ ఆ మౌనంలో ఏదో ఒకటి కదులుతూ ఉంటుందని, ఆ రాళ్ల మధ్య ఏదో ఒకటి ఇంకా పని కొనసాగిస్తూ ఉంటుందని స్థానికులు ఎప్పటికీ నమ్ముతారు. నేను భూతాలు కట్టాయని నమ్మను, కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కాకన్మత్ ఆలయం మనకు ఒకటే నేర్పిస్తుంది, కొన్ని రహస్యాలు మనం తెలుసుకోవడానికి కాదు, భయపడి దూరంగా ఉండడానికి ఉంటాయని. సరే, ఇంకా ముగింపుకు వచ్చేద్దాం. ఏదేమైనా కాకన్మత్ ఆలయం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. సిమెంట్ లేకుండా 100 అడుగుల రాత్రి నిర్మాణం 1000 ఏళ్ళు నిలబడడం అంటే సామాన్య విషయం కాదు. అది దెయ్యాలు కట్టాయా, మనుషులు కట్టారా అనేది పక్కన పెడితే మన దేశంలో ఇలాంటి అద్భుతమైన మిస్టరీ ప్లేస్ ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. నాకైతే ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి ఆ రాళ్ళను తాకి ఆ వైబ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలంది. మరి మీరు ధైర్యం చేసి రాత్రిపూట ఆ గుడికి వెళ్ళగలరా? కింద కామెంట్లు చెప్పండి. ఇలాంటి మరెన్నో మిస్టరీస్, హిస్టరీస్, అన్నోన్ ఫ్యాక్ట్స్ కోసం మీరు చేయాల్సింది ఒకటే, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గ్రూప్ లో షేర్ చేయండి. ఎందుకంటే నాలెడ్జ్ పెంచితేనే పెరుగుతుంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.